అవునా? అయితే నేనంటే అదే ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ అవుతారా సాధారణంగా మనకి డేట్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ అవుతుంది కదా, వాళ్ళు నోట్తో చేసినప్పుడు మనకి ఆ అనుభూతి వచ్చేస్తుంది. వాళ్ళు నోట్తో చేసినప్పుడే వచ్చేస్తుంది అనుభూతి. వచ్చేటప్పుడు వాళ్ళు మన లోపలికి పెట్టినప్పుడే వాళ్ళకి వస్తుంది. అప్పుడు మనకి రాదు, ఎట్ ఏ టైం రాదు. వాళ్ళు లోపలికి పెట్టినప్పుడే వాళ్ళకి వస్తుంది. అప్పుడే మనకి తెలియదు అది ఆ లిక్విడ్ మన లోపల పోయిందా లేదా తెలియదు. అయితే అసలు లోపల వేస్తే మొత్తం కొంచెమే చూస్తే ఆయిల్ ఏం కారినట్లు లేదే. ఏంటి ఏంటి ఆయిల్ ఏమి వచ్చినట్లు లేదే. నీకు అనిపించట్లేదా? నాకేమో కాదబ్బా, నాకేమో హాయిగా ఉంది. ఆయన చూస్తే ఆయిల్ వచ్చినట్లు అనిపించటం లేదే. అవునా? ఆయన దగ్గర అడుగు, వచ్చిందా లేదా అడుగు. నన్ను అడుగుతున్నారు. అదేంటది? అదే పడిందా అంటూ ఉన్నారు. తనకి తెలియదురా, ఆ లిక్విడ్ వచ్చేసి తనకి తెలుసుద్ది. తనకే తెలిసేస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారు కదా అప్పుడప్పుడు. ఆయిల్ వస్తుంది కానీ నాలో పడిందా లేదా అనేదే డౌట్. అది మనకి తెలియదు, వాడికి తెలియదు, అది అద్దరికి తెలియదు. అది లోపలికి తెలిసి అంతా బయటకు వచ్చేస్తుంది. కొంచెం ఒక్క చుక్క లోపలికి వెళ్తుంది. అవునా? లోపలికి వెళ్తేనే వాళ్ళ మైండ్ చాలా పవర్ అనమాట. వాళ్ళది చాలా పవర్. కొద్దిగా పోయినా కూడా పడేస్తుంది అంట. అవునా? చాలా వరకు బయటకు వెళ్ళిపోద్ది. నాకు అర్థం కాల ఆ పక్కన బయటకంటే అసలు ఆయిల్ ఏమో వస్తుంది, నాలో పడిందో లేదో అర్థమై కావటంలా నాకు. అది మనకు అర్థం కాదు. నాకు ఫస్ట్ ఒక్క దగ్గర అడిగితే కదా మనకు అర్థమయ్యేది. ఆ లోపల వేస్తే బయటకు వచ్చినట్టే ఉంటుంది. లోపలికి వెళ్ళిందా లేదా ఏం అర్థం కాదు. అయితే అది లోపలికి వెళ్ళి ఉంటుంది అంట. కొంచెమే వెళ్ళాలంట తిరిగి. ఆ కొంచెం వెళ్తేనే పడుతుందంట. అలాగంట. కదలకూడదు కదలకూడదు, అటు ఇటు కదలకూడదు. లేచి అలాగే పడుకో ఉండాలి. ఇప్పుడు చేస్తారు కదా చేసిన తర్వాత అలాగే పడుకో ఉండాలి, అటు ఇటు తిరగకూడదు. కొద్దిగా సేపు అయిన తర్వాత డ్రెస్ వేసుకో. నేను భలే కదులుతాను, నాకు ఫస్ట్ ఏం తెలియదు కదా, భలే కదిలేస్తుంటాను. అసలు పడిందో లేదో అర్థం అవుతుందా నాకు. అందుకని అది మనకి అర్థం కాదురా, కొంచెం బయటకు వచ్చినట్టే ఉంటుంది కానీ పోయింటుంది లోపలికి. ఆయన మళ్ళీ బయటికి తీసేసినప్పుడు ఆయిల్ అంతా పడిపోతుంది. వెంటనే తీయకూడదు. కొంచెంసేపు అయిన తర్వాత తీయాలి. అలాగే పడుకో ఉండాలి మన మీద అలాగే కొంచెం పడుకో ఉండి తర్వాత తీయాలి. వెంటనే తీయకూడదు అని చెప్పు. అది వాళ్ళకి ప్రాబ్లం. అలా వెంటనే తీయకూడదు. అవునా? మెల్లగా కొంచెంసేపు అయిన తీస్తే నీళ్ళు లాగొస్తుంది. వెంటనే తీస్తే వాళ్ళది బయటకు వచ్చేస్తుంది. అవునా? ఇంకోటి ఏంటంటే చేతితో చేసినప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది బాగా. ఏంటి? ఆయనది నేను చేతితో చేశాను అనుకో, అప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది. చాలా వస్తుందా? చెరలుగా వస్తుంది. అలా వస్తుందా లేకపోతే నీళ్ళలాగా వస్తుందా? నీళ్ళలాగా చెరల్లాగా. ఎలాగ అర్థమయ్యేది చెప్పవే. వస్తుందమ్మా. అంటే బాగా తిక్కుగా వస్తుందా? అలాగా తిక్కుగా వస్తుంది. తిక్కుకుందా? చాలా వస్తుందా? అది లోపలికి వెళ్ళేటప్పుడు వస్తుంది. చేత్తోనే చేసేయకు అది. వాళ్ళు మనకి చేసేస్తే వాళ్ళకి తెలియని అనుభూతిలో మనం తీసేయలేం కదా. అదే లోపలికి వెళ్ళాల్సింది. వెళ్ళిందా లేదా ఎలా తెలుస్తుంది అనేది అది మనకి తెలియదు. నాకు ఫస్ట్ అర్థం కాదు. అది లోపలికి వెళ్తే మనకి అర్థం కాదు. అది లోపలికి వెళ్ళిందా లేదా మనకి అర్థం కాదు. అయితే అది కొంచెం అలాగే అందుకే పడుకో ఉండాలి మన మీద. వెంటనే కదలకూడదు, చేయకూడదు. ఎందుకంటే అది పోకుండా ఉండాలని మన మీద పడుకోమన్నారు. వాళ్ళకి అయిపోతే వాళ్ళకి తెలుస్తుంది కానీ లోపలికి వెళ్ళిందా వాళ్ళకి తెలీదు, మనకి తెలియదు. అవునా? అది వెళ్ళుతుంది యాక్చువల్లీ. కానీ మనకి ఎలా లోపలికి వెళ్ళేది పడుతుందా లేదా ఏం అర్థం కాదు, తెలీదు. అది మనకి 1 month అయిన తర్వాత అర్థం అవుతుంది. నాలో పెట్టే కాటం లేదు ఆయనకి. నాలో అది పెట్టారనుకో ఆయనది నాకు, అప్పుడు కాటల్లా ఆయిల్. ఏంటి నీలో? నాలో ఆయన పెడతారు కదప్ప వాళ్ళు. అవును. అప్పుడు ఆయిల్ రాటల్లా. ఎందుకు రాదు? వస్తుందిగా. రాటల్లా. ఏంటి తిక్కుగా రావట్లేదా? స్మూత్గా పోద్ది కదా ఆయనది. మీరు వచ్చినప్పుడు స్మూత్ గా పోయిందా? స్మూత్ గా ఇప్పుడు పోతుంది, మొత్తం పోదు, సగం పోతుంది.
ఫుల్ పోద్దురా, వాళ్ళు బాగా లోపల తప్పలేం కదా, అందుకని పోదు. ఇప్పుడు ఇంకా 2 అంటే నీది చిన్నది కదా, నాకు పెళ్ళైన చిన్నదనమాట, పెద్ద అందరం కాదు కదా, మనకి చిన్నది. అసలు మనకి ఎవరు వేసింది కదా, మళ్ళీ ఇప్పుడే కదా కన్నే కదా, అది చేసిన తర్వాత వాళ్ళు చేసి చేయగా బాగా పెద్దది అవుతారు అందరం. ఇచ్చేటప్పుడు ఇంకా పెద్దది అవుతుంది. ఇప్పుడు ఆఫ్ అయిపోతుంది, అయితే ఆఫ్ అయిపోతుంది, సగమే. ఏంటి సగం పోతుంది ఆయనది. అవునా? అవును, నీది రంధ్రం చిన్నది కదా, అంత నాది కూడా అంత సగం కూడా కాదు, మంచిగా పోయేది. అది పెద్దది కాదు కదా, నాది చిన్నది కదా, అది పోగా ఆ తర్వాత పెద్దది అవుతుంది. నేను ఇప్పుడే కదరా ఏది ఇప్పుడు భయపడుతున్నావు అను? భయపడలేదురా, అసలు పోతుందే పోలేదా అనేది మా ఇద్దరికి డౌట్ అంతే. పోద్ది, ఏం భయపడు నాకు, హ్యాపీ. అయితే ఫస్ట్ లో వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు తగ్గింది నాకు. బాగా నోట్స్ చేయండి, నోట్తో చేస్తే తగ్గుద్దాను, అందుకే రోజు నోట్స్ చేయండి. చూసేవాళ్ళు వాళ్ళు కూడా నోట్తో చేసేది ఎందుకంటే అది బాగా ఇంట్రెస్ట్ మనకు బాగా తెప్పిస్తే అప్పుడు స్మూత్ పోతే నొప్పి ఉండదు, మీకు బాగా లోపలికి పోతుంది. వాళ్ళు పెద్ద రంధ్రం అవుతుంది నోట్తో చేశారంటే, అందుకే నోట్తో చేశారు వాళ్ళు. వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ చేయాలి కదా వాళ్ళు చేస్తే, అందుకని మనము చేయాలి. చేసావా లేదా? చేస్తానులే, చేస్తా. ఏంటి ఎలాగా ఉన్నావు? అదే మాకు డౌట్ గా ఉంది. నిన్న జరిగిందే నిన్నేనా? నిన్న జరిగింది, ఈ రోజు జరుగుతుంది, ప్రెజెంట్ కూడా జరుగుతుంది. ఆయన వాళ్ళ ఫ్రెండ్ వస్తే వెళ్ళారు. సరేలే, ఏ పొజిషన్ లో ఉన్నావు చెప్తావా? ఏ పొజిషన్ లో ఉన్నావు? నేనా? అదే వాళ్ళ ఫ్రెండ్ వస్తే బయటకు వెళ్ళేసరికి నైటీ వేసుకున్నావు ఇప్పుడే. ఎక్కడున్నారు? బెడ్ మీద. కాదు, ఎక్కడ? నెల్లూరులో. నెల్లూరుకి ఎప్పుడు వచ్చావా? వచ్చాను, అక్కడ నిన్న ఫస్ట్ నైట్ అయింది. ఎక్కడ? కావిలి. అవునా? మొన్న రే, ఇదో 3 కదా. నిన్న నెల్లూరులో జరిగింది. ఈ రోజు నెల్లూరులోనా? ఈ రోజు నెల్లూరులో. మీ అమ్మ వాళ్ళు వచ్చారు అక్కడికి? వచ్చి మార్నింగ్ వెళ్ళిపోయారు. అయితే ఉంటాగున్నావా? మీ అమ్మలు ఎవరు లేకుండా? అదే ఈ రోజు ఆఫీస్ కి లీవ్ పెట్టారు, రేపు వెళ్ళిపోతున్నారు, ఇంకా రేపటి నుంచి వెళ్తారు. అవునా? ఇప్పుడు వచ్చాడు వేళపాలు లేకుండా. అదే మేము తిట్టుకున్న వాడికి ఎలా వేళపాలు లేకుండా వచ్చారు అని. ఇంకేందిరా, థ్యాంక్స్ రా. రేపు మళ్ళీ ఏమన్నా చెప్తుంటే చెప్తా, అడుగుతాను, ఏమనుకోకు. సరే ఓకేనా? ఇంకేంది, ఊటీకి వస్తావా రావా? వచ్చేస్తా, రేపు వచ్చేస్తున్నా. దీవాళికి అక్కడ ఉండాలిగా ఇద్దరు. ఎక్కడికి? ఆయిల్కి. ఊటీకిరా? ఊటీకా? ఆయన ఏమో ఇంకా ఏం అనలేదు. అప్పుడు అనేదే కానీ ఇంకా మళ్ళీ ఏం అనలేదు ఆయన. అవునా? తిరుపతికి వెళ్ళొచ్చారా లేదా? అదే ఇంకా ఈ 3 రాత్రులు లేకపోతే అసలు ఏం అందేమో డౌట్ నాకు. మగోళ్ళంతా అంతే అబ్బా, అప్పుడు మా చెప్తారు. అంతా ఏంటి అంతా నిన్ను తాకగానే వెంటనే ఇంట్రెస్ట్ వస్తుందని అంటున్నా. నాకు బాగా వస్తుంది, ఆయనకే డౌట్ వస్తుందా లేదా ఏంటి అలా అంటున్నావా? ఏమో, ఫస్ట్ మాకు నాన్ అఫీషియల్ బాగా అచ్చుబాటు వచ్చిందిలే. నాన్ అఫీషియల్ దొంగసారి కలుసుకున్నప్పుడు భలే మూడ్ వచ్చేస్తుంది ఇద్దరికి. ఇప్పుడు అఫీషియల్ గా చేసుకుంటున్నా కదా, కష్టం అవుతుంది రావడానికి. అవునా? అదే నువ్వు బాగా ఇంట్రెస్ట్ బాగా. అదే ఏం చేయాలి అబ్బా, నా బొందనా ఏం చేయాలి, ఎలా చేయాలి? మూట్లో దిబ్బరా అంతా షర్ట్ ఎక్కువ బాగా మూడో షర్ట్ ఎక్కువ. ఎలా చేయాలి అది? ఇక్కడ నీకు మూట పిచ్చేసి చేసి, అమ్మాయి కదా నువ్వు, అమ్మాయి దగ్గర బిహేవ్ చేయి. సినిమా చూడలేదా? సాధారణంగా జెంట్స్ చేస్తారు, లేడీస్ గా కొంచెం తెలియచే, ఎందుకంటే రాత్రి అయిపోయింది కాబట్టి ఇంకా నువ్వు అటాక్ చేస్తావు. ఎలా చేస్తావు? నేను ఫస్ట్ టైం నీకు చాలా భయపడ్డాను రా, చాలా భయపడ్డాను. కానీ పాపం నా మీద పడి చేసాడు పాపం, లోపలికి పోలేదు, ఎంత కష్టపడ్డాడు పరీక్షగా పుట్టిన ఆయనకి. ఫస్ట్ తర్వాత ఇంకా మళ్ళీ ట్రై చేస్తాం, మళ్ళీ పోలేదు. తర్వాత ఇంకా 1 వీక్ తర్వాత ఏమో బాగా ఇంట్రెస్ట్ ఇస్తాడు. అప్పుడు ఎవరో చెప్పించున్నారు నోట్ చేయమని చెప్తే, అప్పుడు పుట్టేడుపుడు చక్కని పోయింది లోపలికి. అప్పుడు బాగా పోయింది, నోట్తో చెప్పింది మనకి. ఎంతసేపు చేశారబ్బా మీ వారు?
మనకి ఇంట్రెస్ట్ వచ్చేంత వరకు, ఆ? బాగా ఇంట్రెస్ట్ వచ్చేంత వరకు అది వచ్చేస్తుంది కదా లిక్విడ్ మనకి. ఇప్పుడు మనం సాధారణంగా మనం చేసుకుంటే వస్తుంది కదా, ఉమ్, అది అలా నోట్ చేస్తే అలాగా వచ్చేంత వరకు, నాకు వచ్చేంత వరకు వస్తే అప్పుడు ఆయన కొంచెం చేసి ఆ తర్వాత చేస్తాడు. వస్తే అప్పుడు బాగా చేసి ఫస్ట్ బాగా చేస్తాడు, బాగా బలాన్ని ప్రేమించి మనకి అప్పుడు చాలా ఇదిగా ఉంటుంది. నువ్వు ఎలా తెప్పిస్తావు మీ ఆయనకి మూడు పడి అది పట్టుకొని చెప్పగా అంతే ఇప్పుతాను అదే ఇప్పుంటాను ఎందుకో నాదంతా తను చూపిస్తాడు. నేను కాదు, తను నేర్చేసి బాగా ఎంత ముద్దు పెడతాను, చాలా ముద్దులు పెడతాను. ఇలా అంటే కాళ్ళ దగ్గర నుంచి అంత ముద్దు పెట్టుకుంటూ వస్తాను. ముద్దు పెట్టుకుంటూ వచ్చి నాకు అక్కడ అది చేసి అక్కడ చేసి చేతితో బాగా చేస్తున్నాను. చేతితో చేసినప్పుడే ఇక్కడ నీళ్ళు లాగా వస్తుంది, నీళ్ళు లాగా వస్తుంది, బాగా చేసి బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అప్పుడు వాళ్ళకి. వస్తుంది మన తాగానే అసలు నేను డ్రెస్ చూసి మా ఇంటి డ్రెస్ ఏం లేదు చూస్తేనే మరి నిన్నే కూడా ఇను అది అదృష్టవంతురాలు అబ్బా. ఏందే అదృష్టం నీకు వచ్చినాయా? అది కాదు నీకు అన్ని తెలుసు మీ ఆయన ఎలా మూవ్ చేయాలో నాకు తెలియదు. అదే పెళ్ళికి అంతా తెలుస్తుందమ్మా, నాకే ఇప్పుడే కదా. సీడీ చూసావా? సీడీ మా ఇంట్రెస్ట్ సీడీ చూస్తేనే ఇంకా అర్థమైంది. అవునురా నిజంగా. నువ్వు చూడు మీ అందరికి చెప్పు, చెప్తున్నా ఆయనకి తెమ్మని చెప్పు. చెప్పాను తనకి వాళ్ళ ఆయన సీడీ వేస్తాను చాలా చెప్పు, నువ్వు చేస్తాడు. అయితే మీ ఆయన కూడా చాలా కష్టపడ్డాడు అనమాట. చాలా కష్టపడ్డాడు. అది ఆ కష్టం ఎవరికైనా కష్టమేరా. అదేదో కొంతమందికి కానీ అది బాగా అలవాటైన వాళ్ళకి పోతుంది. అంటే మనం బాబా 1 వీక్ అయిందిరా మాకు లోపలికి వేస్తా. చాలా కష్టపడ్డాడు. పోనీ విసుగు పుట్టింది వాళ్ళకి పోకపోతే, ఎందుకంటే వాళ్ళకి దాహం తీయదు కదా. ఆ దాహం తీయకపోతే అంతవరకు బయట అనమాట అది. ఆ తర్వాత ఇంకా సీడీలు అని తెచ్చి ఇద్దరం కలుస్తాము. అప్పుడే ఆయనకి ఆ సీడీ చూసేటప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు వస్తుంది. అక్కడే చేసేసుకుంటాం ఆ సీడీ చూసుకొని అక్కడే. అలాగే సీడీ చూడండి కూడా తను తెమ్మని. అయితే దీపావళికి హ్యాపీ దీపావళి. అయితే నాకు సాటిస్ఫైడ్ గానే ఉంది, చాలా తృప్తిగా ఉంది ఆయన చేస్తుంటే. కానీ ఆయన పెట్టినప్పుడే బాగుంది, కానీ ఆయనకుందో లేదో నాకు తెలియటల్లా అంతే. అడుగు, నేను అడుగుతాను, చాలా అడుగుతాను నీకు హ్యాపీగా ఉందా. ఆయనకి లేదని చెప్తున్నాడు. అదేంటి అంటున్నాడు? ఏమో నాకు అర్థం కావట్లా. నోట్తో చెయ్యాను, చెప్పే మాట నోట్తో చేస్తే ఇంట్రెస్ట్. చెప్పిన మాట నోట్తో చెయ్యి, చేస్తే వాడికి ఇంకా బాగా ఇంట్రెస్ట్ అవుతుంది. అప్పుడు లోపల పెట్టి వాడికి బాగా వస్తుంది. చేస్తుంటే వాళ్ళు బాగా చేస్తూ చేస్తారు. నీకు వచ్చేటప్పుడు తెలుస్తుంది వాళ్ళది తెల్లగా చాలా వస్తుంది, చాలా వస్తుంది తెల్లగా. మళ్ళీ తెల్లగా రావట్లేదా? మనకి మంచిగా అయిన తర్వాత చాలా రోజులు అయిన తర్వాత తెల్లగా వస్తుంది చూడు, అలాగే వాళ్ళకి చాలా వస్తుంది తెల్లగా, జిగడగా వస్తుంది. అలాగే మీ చేతితో చేస్తూ వస్తుందా లేదా అని చూసి ఆ తర్వాత మనలో అర్థమవుతుంది ఎలా వస్తుంది. నేను బాగా చేస్తూ చేసుకుంటాను. ఇప్పుడు అయిందా? ఇప్పుడు అవుతూ ఉందా? అయిందబ్బా. నాకు హాయిగా ఉంది ఆయన చేస్తుంటే, కానీ దానికే ఉండాలి కదా. అదే తనకు ఉండటం లేదంటున్నారు, అదే బాగా వస్తుంది. చేతి చూడు, నోట్తో చెప్పి నోట్తో చేయి సరేనా. నోట్తో చేసిన తర్వాత పెట్టమన్నా. నోట్తో చేయి బాగా. ఇలాగా ఇంకా అందరూ వచ్చినారు, కోలాహలంగా ఉంది. సరే బాయ్ రా. సరే గుడ్ నైట్. ఆయన చెప్పు బాయ్. గుడ్ నైట్ చెప్తా ఆయనకి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.